ఏం చేస్తున్నారు? హోలీ ఆడుతున్నారమ్మా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ క్వీన్. ఈరోజు హోలీ వ్లాగ్. హోలీ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పొద్దున్నే మా కాలనీలో పిల్లలైతే కిందకు వచ్చేసి చక్కగా హోలీ ఆడేస్తున్నారు. మా అమ్మాయి పైనుంచి అది మొత్తం చూసి వెళ్తానని గోల. వెళ్తా నువ్వు కూడా కిందకి? ఏమ్లు ఇషిక, నువ్వు కూడా వెళ్ళవే కిందకి? వెళ్తావా? దాన్ని పట్టుకో. ఎక్కడ చాలా ఉత్సాహం, చాలా మాగు. దాన్ని పట్టుకోపోయి ఇషిగా మనం కూడా ఆడదామా హోలీ? మనం కూడా ఆడదామా? ఏంటా లుక్ ఏంటే? ఇంట్లో కలర్స్ ఉన్నాయి, ఇంట్లో తీసురానా? ఇప్పుడు కిందకి వెళ్తే నేను బకెట్లో ముంచి లేపుతారు. ఆగు, ఆగవే. ఇప్పుడు కిందకి వెళ్ళాలంట. అయ్యో పడిపోయాడు బొడ్డాడు. హ్యాపీ హోలీ. ఈరోజు మనం హోలీ ఆడుకుందాం. ఫస్ట్ చిన్న ముగ్గేసేద్దాం. దాంట్లో నీ ఇష్టం వచ్చినట్లు రంగులు పోసాయి. ఓకే, ఇవి నీకు. మా అమ్మాయి కోసం అయితే బియ్యం పిండి, పసుపు, బీట్రూట్ జ్యూసు, ఈ మూడు అయితే న్యాచురల్ కలర్స్ ఏర్పాటు చేశాను. అండ్ ఇంకా నార్మల్ కలర్స్ అయితే మా ఇంట్లో ఉన్నాయి. లాస్ట్ టైం ఫెస్టివల్స్ రంగోలీ వేసినప్పుడు నేను ఇక్కడ చిన్న రంగోలీ వేసేస్తున్నాను, ఊరినే కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి. మా అమ్మాయి వాటిని పూసుకుంటుందేమో మీద అనుకున్నాను, కానీ అస్సలు దానికి ఎంత చిరాకో. దాని మీద ఏమీ పడకూడదు, నీట్గా ఉండాలి. అది మిగతా ఆగమైతే చేస్తుంది, కానీ దాని వరకు అది మాత్రం నీట్గా ఉంటుంది. అందుకని అయితే వీటి జోలికి అసలు వెళ్ళలేదు అంతగా. ఇంకా న్యాచురల్ కలర్స్ పూయడానికే వెనక్కి వెళ్ళిపోయింది. అట్లానే కొంచెం కొంచెం పూసాను. అక్కడ వెయ్యాలా? నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. ఇక్కడ ఫస్ట్ అయితే వైట్ కలర్ బియ్యం పిండిని తీసుకున్నాను. వైట్ కలరు శాంతికి గుర్తు కదా, అందుకని వైట్ కలర్తో స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ వైట్ కలర్ డ్రెస్ అని అనుకున్నాము ఇద్దరం, కానీ లాస్ట్ మినిట్లో దాని వైట్ కలర్ షర్ట్ ఎక్కడో మిస్ అయ్యింది. మేమేమో బయటికి వెళ్ళే పని ఉండి ఇంకా గబగబా బ్లాక్ కలర్ అయితే తీసేసాను. ఏదైనా ఇంకా ప్లెయిన్ కలర్ అయితే బాగుంటుంది కదా, అందుకని ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఎల్లో కలర్ పూసుకుంటున్నాం. ఎల్లో కలర్ అంటే ఫ్రెండ్షిప్కి గుర్తు, స్నేహానికి, ప్యూర్ స్నేహం, స్వచ్ఛమైన స్నేహానికి. సో అందుకని పసుపు తీసుకున్నాను ఎల్లో కలర్. ఫస్ట్ అయితే వీర తిలకం ఎరుపు రంగు దిద్ది ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. అంటే ఎరుపు రంగు దేనికి ప్రత్యేక అంటే ఒక విధంగా ఏదైనా స్టార్ట్ చేయడానికి, మొదలు పెట్టడానికి శుభసూచకంగా అన్నట్టుగా. మనం ఏ కలర్ అయినా సరే పాజిటివ్గానే ఆలోచించాలి, నెగిటివ్గా కాకుండా. నెక్స్ట్ పింక్ కలర్ ఈ చేతిలో పట్టుకున్నా కదా, బీట్రూట్ జ్యూస్ అదైతే పింక్ కలర్ మనకి కేరింగ్ అండ్ ఎఫెక్షన్కి గుర్తుగా పింక్ కలరు. వీటిని మాత్రమే, ఈ మూడు కలర్స్ మేము ఫేస్ మీద పూసుకున్నాం. పసుపు, కుంకుమ, బియ్యం పిండి, అలాగే బీట్రూట్ జ్యూస్. మిగతా కలర్స్ అన్నీ కూడా ఓన్లీ రంగోలీ వరకు వేసుకొని షర్ట్స్ మీద ఉన్న కలర్స్ అట్లా వేసుకున్నాం తప్పితే ఫేస్ మీద వాటి మీద ఏమీ పూసుకోలేదు. కిందకి పంపిద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ హార్మ్ఫుల్ కలర్స్ ఎక్కడెక్కడ పడతాయో తెలియదు కదా, కళ్ళల్లో అవి పడతాయి గబక్కన. అదిగాక మళ్ళీ దడుచుకుంటుంది. పైనుంచి చూసి ఆడుతుంది, కానీ వెళ్తానని ఉత్సాహంగా దూకుతుంది. కానీ కిందకి తీసుకెళ్తే మళ్ళీ ఆ పిల్లలు గోళ్ళని చూసి మళ్ళీ ఏడుస్తుందిలే అని చెప్పి తీసుకెళ్ళలేదు. అందుకని ఇంట్లోనే మేమైతే ఇట్లా చేసేసుకున్నాం న్యాచురల్ కలర్స్తో. దీనికి న్యాచురల్ కలర్స్తో చేస్తుంటేనే అది చూస్తున్నారుగా, దానికి ఎంత చిరాకుగా ఉందో అసలు. దాని మీద పూస్తుంటే నాకు పూసేస్తుంది అన్నీ. కిందకి వెళ్తే ఏడ్ చేస్తుందని చెప్పి పంపించలేదు.
లాస్ట్ టైం అయితే మీకు గుర్తుందిగా, లాస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు అయితే నేను ఉన్న వెనకాల హోలీ డెకరేషన్ ఆ పేపర్స్తో చేసేసి ఫోటోషూట్ లాగా చేశాను. ఈసారి అయితే ఇలా చేసుకున్నాం చిన్నగా, మరీ చేయకుండా కాకుండా చిన్నగా మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇట్లా అయితే చేసుకున్నాం. నేనైతే ఫస్ట్ ఈ ప్లానింగ్ ఎట్లా అనుకున్నానంటే వైట్ షర్ట్స్ తీసుకుందాం ముగ్గురికి కూడా, మా హస్బెండ్కి నాకు పాపకి వైట్ షర్ట్స్ తీసుకొని ఈ ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదా దాంతో ఈ హ్యాండ్ ప్రింట్స్ వేద్దాము, ముగ్గురు చేతులు ఇట్లా ఆ కలర్స్ ఇట్లా రాసుకొని ఆ షర్ట్స్ మీద ఇట్లా ప్రింట్ లాగా వేద్దాము, అట్లా కలర్స్ ఏమన్నా ఇది చేద్దాం, కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ ఈసారి అయితే అది సెట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ అయినా అది అట్లా అయితే ప్లాన్ చేయాలి. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పాపతో పూయించాను వైట్ కలరు, అందరికీ శాంతి ప్రసాదిస్తూ వైట్ కలర్ అయితే పూసాం. అలా మా అమ్మ తాతయ్యకి వాళ్ళ నాన్నకి పూసేసాం. ఫైనల్గా కృష్ణుడికి కూడా రంగోలీ పూసాం. అసలు యాక్చువల్లీ ఫస్టే కృష్ణుడికి పూసేసి స్టార్ట్ చేయాల్సింది, నాకు గుర్తులేదు. ఇంకా లాస్ట్లో అసలు కృష్ణుడిదే కదా హోలీ అంటే, అసలు కృష్ణుడే గుర్తొస్తాడు. అసలు ఆయనకి పూయకుండా ఇది కంప్లీట్ అవ్వదు అసలు. ఇషికాతో ఆయనకి హోలీ పూయించి ఆయన కాళ్ళ దగ్గర ఉన్న దుమ్మునే దీవెనలుగా హోలీ ఇంకో కలర్గా మాకు తల మీద అలా రాసుకొని ఫ్లవర్స్ పెట్టి పాదాల దగ్గర మేము అలా హోలీని అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు కిందకి వెళ్ళాలి అయినా సరే, ఎప్పుడు అది దోసుకుంటూ వెళ్ళిపోతావు కిందకి. పద ఇంక పద స్నానం చేద్దువా, కిందకి వెళ్ళా బకెట్లో మునిగిరా. హ్యాపీ హోలీ. ఆగవే, మా హోలీ సెలబ్రేషన్స్ ఇవన్నమాట. మీ అందరికీ హ్యాపీ హోలీ. మా అమ్మాయి అయితే కిందకి తీసుకెళ్ళలేదని కాసేపు అలిగింది. తర్వాత స్నానం చేయించేసి ఇదిగో ఇదే ఈరోజు స్పెషల్ అవుట్ఫిట్ ఇషికాది. ఈ ఫ్రాక్ వేసేసి ఈరోజు మా కజిన్ వాళ్ళు లంచ్కి పిలిచారు, ఇంకటైతే వెళ్ళాము. మా అమ్మాయికి ఆర్చి వెళ్తున్నాం అని చెప్పడం ఆలస్యం, ఇంకా అస్సలు ఊరుకోదు, వెళ్ళేదాకా ఊరుకోదు, చెప్పులు తెచ్చి ఇచ్చేస్తుంది వెళ్ళిపోదామని. ఆర్చి వెళ్తున్నారు ఇద్దరు, అమ్మమ్మ నువ్వు ఆర్చి వెళ్తున్నారా? చెప్పులు వేసుకొని వెళ్ళేవాటు వెళ్దరులే, ఆగు వెళ్ళేదాకా దాన్ని ఎత్తుకోలేతే, ఒక్క నిమిషం దాన్ని ఎత్తుకోమా. హిందీ సీరియల్స్లో అటు నార్త్ సైడ్ వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా హోలీని, హ్యాపీగా భలే, అది వాళ్ళ ఫెస్టివల్ కాబట్టి వాళ్ళు అంతగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ ఇటు సైడ్ అయితే మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడూ హోలీ అనేది ఒక ఇదిగా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ నాకు ఒక చిన్న కోరిక అయితే ఉంది, అలా మొత్తం బట్టల నిండా హోలీ, ఫేస్ నిండా హోలీ అలా చూస్తూ ఉంటాం కదా, అలా అంత బీభత్సంగా హోలీ ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవాలి అని. బట్ ఎప్పుడు తీరలేదు ఆ కోరిక. హోప్స్ చూద్దాం, అలా సెలబ్రేట్ చేసుకునే ఆ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాచ్ నాకు దొరకాలి అని. హోలీ సెలబ్రేషన్స్ అయిపోయినాక స్వీట్ తినాలి అంటారు కదా, ఇక్కడ నేను మా అమ్మాయికి స్వీట్ పెడుతున్నాను, నేను తింటూ. ఓన్ చేస్తున్నావే, ఓన్ చేస్తున్నావు, ముగ్గేస్తున్నావా? ముగ్గేస్తున్నావా? హోలీ అప్పని తల్లి, చూపలే చాములు సూపర్ ఇషిక సూపర్.